ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 21 ఆదివారం. క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు తిథి పౌర్ణమి నక్షత్రం ఉత్తరాషాఢ. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఒక్కొలికి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగా పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. స్థిర క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన గందరగోళం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రయత్నంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.